ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్యే వివేకానంద అంటున్నారు. ఏడాదిలో జరిగిన అన్ని ఘటనల్లో కేటీఆర్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎలాంటి విచారణకైనా కేటీఆర్ సిద్ధంగా ఉన్నారని వివేకానంద స్పష్టం చేశారు. కేటీఆర్ వ్యక్తిత్వంపై దాడి జరుగుతోందన్నారు. ఈ సంవత్సర కాలం అంతా కూడా విద్యుత్ కొనుగోలు విషయం కానివ్వండి, కాళేశ్వరం విషయం కానివ్వండి, ఫార్ములా ఈ-రేస్ కారు విషయంలో కానివ్వండి, లగచర్ల ఘటన విషయం కానివ్వండి, వాళ్ళ సొంత బంధువులంటే దాడి విషయం కానివ్వండి, ఇలా అనేక అంశాలలో మరి మాకు పార్టీ నాయకుడు కేటీఆర్ గారిని ఇరికించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దానికి ఒక ఉదాహరణ నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశం అంతా కూడా ఏ రకంగా కేటీఆర్ గారు అరెస్ట్ చేయొచ్చారో దానిపైన చర్చ చేశారు తప్ప ప్రజల గురించి, రాష్ట్రం గురించి, ప్రజల బాగోగుల గురించి, తాము ఇచ్చినటువంటి హామీల గురించి ఎలా అమలు చేయాలని చెప్పి చర్చనే జరగలేదు. రెడ్డి గారు వారి యొక్క మంత్రి మండలి ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు పనినా తప్పకుండా వాటిని తిప్పికొట్టే శక్తి, సామర్థ్యం మా పార్టీ నాయకత్వానికి ఉంది. అంటే ఈ సంవత్సర కాలం అంతా కూడా విద్యుత్ కొనుగోలు విషయం కానివ్వండి, కాళేశ్వరం విషయం కానీ